హాయ్ హలో నమస్కారం అండి. మీరు చూస్తున్నది యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, కాకినాడ, ఏలూరు, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు, ఏలూరు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో మేఘావృతం ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మేఘాలు ఫుల్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాదు, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇటు సైడ్ విజయపుర, కలబుర్గి, బస్వన్ బాగ్వాడి, బెల్గావడి, హుబ్లీ, హోస్పేట్, బళ్ళారి, గంగావతి, రాయచూరు, గద్వాల్, వనపర్తి, కర్నూలు, బళ్ళారి, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరి పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు రాత్రికి వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కావున అందరూ అప్రమత్తంగా ఉండండి. మనకు ఈ వర్షాలు రేపు ఎల్లుండి ఈ తుఫాను ప్రభావం వల్ల కొన్ని వర్షాలు తగ్గుముఖం పడతాయి. ఈ తుఫాను కూడా మనకు రేపు సాయంకాలానికి తగ్గుముఖం పట్టి అదు చిట్టిగంగ్ దాకా పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కావున మనకు 31 నుంచి 8వ తారీఖు వరకు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక అండ్ తమిళనాడు, కేరళ, బళ్ళారి, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం. కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి. రైతాంగానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అందరూ ప్రతి ఒక్క రైతాంగం సరిపడే జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.